ఇదొచ్చేసేటప్పటికి భోగి వ్లాగ్ అనమాట. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలో రావాల్సిందే. ఇదైతే మా భీమవరంలో సంక్రాంతి స్పెషల్ పెట్టారు. త్రిబుల్ ఆర్ గారు మన డిప్యూటీ స్పీకర్ గారు పెట్టినటువంటి సంబరాలకొచ్చామనమాట. భోగి రోజు ముందు నైట్. సో, ఇక్కడ బుజ్జ ఆవు ఉందనమాట బావుంది. అండ్ మొత్తం అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా జరిగినియి. మా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఇలా ఒక చోట జరుగుతున్నాయి. త్రిబుల్ ఆర్ గారు పెడుతున్నారు రా అని చెప్పి ఇంకా అందుకని వెళ్ళాను. హరిదాస్ అంతా చాలా నీట్‌గా జరిగిందనమాట ఈవెంట్ అంతా. ఇంకా అలా ఈవెంట్ అది చూస్తూ ఉన్నాం. ఇంక ఈలోపు చిలక జ్యోతిష్యం చెప్తున్నారు కదా అని చెప్పి వెళ్ళి చెప్పించుకున్నా. లైక్ ఏం లేదు. అదొక కార్డ్ తీసింది చిలక. దానికేదో చెప్పారు. ఎక్కువ ఉండలేదు. అంటే ఒక హాఫ్ అన్ అవరే ఉన్నాను. ఉండి ఇంక ఇంటికొచ్చేసాననమాట. వచ్చేటప్పటికి లేట్ అయింది. నేను వెళ్ళటమే లేట్‌గా వెళ్ళాను. ఇంకొచ్చాక మా అమ్మ నైట్ 11:30 వరకు ఈ ముగ్గులు పెడతా కూర్చుందనమాట. సంక్రాంతి అంటేనే ఇంకా ముగ్గులు కాబట్టి సో, ఇంకా అలా 12 అయిపోయింది మొత్తం అంతా అయ్యేటప్పటికి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేసిపోయాం భోగిమంట కోసం. అదేంటంటే 6 లోపే భోగిమంట వేయాలని చెప్పి అన్నారనమాట. ఒక్కొక్కసారి ఇదివరకైతే 12:30కి ఏసేవాళ్ళం. కిందటి సంవత్సరం అంతా 12 ఆ టైంకి ఏసేవాళ్ళనమాట. ఇంకా అలా భోగిమంట కూడా అయిపోయాక ఈరోజు ఏదో ఒక టెంపుల్‌కెళ్ళాలి. యాక్చువల్‌గా ఈరోజైతే వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే కళ్యాణం చేస్తారు. సో, ఇంకా అలా గుడికెళ్ళాం వెంకటేశ్వర స్వామి గుడికి. తర్వాత కొత్తగా శివాలయం కట్టారు. సో, ఆ శివాలయానికి కూడా వెళ్ళాం అనమాట. అండ్ కోడిపందాలకైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంక గుడి తర్వాత. ఇంకా దీనికోసం వెయిట్ చేసేది సంక్రాంతి అంటే. కార్స్ చూసారు కదా ఎన్నున్నాయో. అంత బావుంటాయి కోడిపందాలు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.